హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే అందరం కోరుకుంటాము. కానీ కొంతమంది జీవితాల్లో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని వాళ్ళకి శక్తికి తగ్గట్టు ఎదుర్కొని వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. కానీ చాలా కొద్ది మంది జీవితాల్లో వాళ్ళ శక్తికి మించిన కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడే ఆ కుటుంబం కాకుండా బయట వాళ్ళ సహాయం అవసరం అవుతూ ఉంటుంది. సో అలాంటి సహాయం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఒక పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా. ఈ ఫోటోలో మీరు చూస్తున్న అబ్బాయి పేరు గిరి, నా ఫ్రెండ్, 10th క్లాస్మేట్. 10వ తరగతి వరకు ఇద్దరం విజయవాడలో చదువుకున్నాము. స్కూల్లో ఉన్నప్పుడు పెద్దగా పరిచయం లేదు, అంత పెద్ద ఫ్రెండ్షిప్ కూడా కాదు. కానీ స్కూల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చాలా దగ్గర అయ్యాము, చాలా క్లోజ్ అయ్యాము. వాళ్ళ ఫ్యామిలీతో కూడా నేను చాలా దగ్గర అయ్యాను. తనకు ఒక చెల్లి కూడా ఉంది. 10th క్లాస్ వరకు విజయవాడలోనే ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న ఒక హ్యాండిక్యాప్డ్. వాళ్ళ అమ్మాయి వాళ్ళని అక్కడక్కడ పని చేస్తూ పెంచి పెద్దవాళ్ళని చేసింది. వాళ్ళ సొంతూరు తూర్పుగోదావరి జిల్లా లక్ష్మణేశ్వరం, అంతర్వేది దగ్గరలో ఉంటుంది. 10వ తరగతి వరకు వాళ్ళిద్దరు చదువులు అయ్యే వరకు విజయవాడలోనే ఉన్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొన్ని కారణాల వల్ల వాళ్ళ సొంతూరు లక్ష్మణేశ్వరానికి వెళ్ళిపోయారు. తను వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురు కలిసి వాళ్ళ ఊరు వెళ్ళడం, అకేషన్స్ కని, బర్త్డేస్ కని, అలాగే కృష్ణా పుష్కరాలప్పుడు కూడా వాళ్ళ ఊరు వెళ్ళాము. అందరం కలిసి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం. ఒక 2-3 రోజులు అక్కడ ఉండి అంతా బాగానే ఉంది. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం మంచిగానే సెటిల్ అయ్యారు. వాళ్ళ చెల్లికి కూడా పెళ్లి చేశారు. అలాగే వీడికి కూడా పెళ్లి అయింది. మంచిగా 2 కవల పిల్లలు కూడా పుట్టారు. అంతా బాగానే ఉంది అని అనుకున్న టైంలో అసలు సమస్య మొదలైంది. ఆ పుట్టిన 2 కవల పిల్లలకు కూడా వినికిడి శక్తి లేదు, అలాగే మాట్లాడే శక్తి కూడా లేదు. ఈ సమస్య నేను ఇక్కడ ఉండి చెప్పడం చాలా తేలిక, కానీ దాన్ని ఒక ఫ్యామిలీలో పుట్టిన 2 కవల పిల్లలు ఎదురుగా ఉండి వాళ్ళ సమస్య కనబడుతూ ఉంటే ఒక తండ్రికి అది ఎలా ఉంటుందో నేను వివరించలేను, అది మాటల్లో చెప్పలేను. ఫస్ట్ లో ఆ 2 పిల్లలు సరిగా రెస్పాన్స్ అవ్వకపోతే ఏదో చిన్న సమస్య ఏమో అనుకున్నారు. కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించిన తర్వాత అర్థమైంది వాళ్ళకి ఈ సమస్య ఉంది అని. అక్కడి నుంచి వాడు పడ్డ బాధ కాదు. తనకి తెలిసిన వాళ్ళు, ఆ ఊర్లో తనకి పరిచయం ఉన్న పెద్ద మనుషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా తెలిసిన వాళ్ళందరి ద్వారా అందరినీ కాంటాక్ట్ చేశాడు. అందరు ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఆ లోకల్లో వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఎన్నో సార్లు తిరిగాడు. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం, అర్జీలు పెట్టుకోవడం, వాళ్ళని కలవడానికి చాలా ట్రై చేశాడు. కానీ తను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ ఉన్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందుబాటులో లేరు, చాలా బిజీగా ఉన్నారు. మీరు అప్లికేషన్ ఇవ్వండి, అర్జీ పెట్టండి, మేము దాన్ని ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్తున్నారు. మరి ఇంకేంటి సమస్య, వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఇది వాడు ఇప్పుడు చేస్తున్నది కాదు, ఒక సంవత్సరంన్నర నుంచి ప్రయత్నిస్తున్నాడు వాళ్ళని కలవడానికి, తన సమస్య వాళ్ళకి చెప్పుకోవడానికి. కానీ కుదరట్లేదు. మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ ఏదో ఒక వ్యక్తి గురించి పట్టించుకోవడం అంత ఈజీ కాదు అని. కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఆ పిల్లలకి ఈ 2-3 సంవత్సరాల వయసులోనే ఆ ఆపరేషన్ చేయాలి. వాళ్ళు ఇంకా పెరిగే కొద్దీ ఆ ఆపరేషన్ చేయడం చాలా కష్టం అవుతుంది అని డాక్టర్లు చెప్తున్నారు. ఆ ఆపరేషన్ ఏదో 5-10 లక్షల్లో అయిపోయేదంటే కాదు, అది బ్రెయిన్ కి చేయాల్సిన ఆపరేషన్. మీ అందరికీ తెలిసిందే బ్రెయిన్ కి ఆపరేషన్ అంటే ఖర్చు ఎంతలా ఉంటుందో. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ఆల్మోస్ట్ 34 lakhs ఉంది. అది వాడి శక్తికి చాలా మించింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు ఏ ప్లాట్ఫామ్ ఉన్నా, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, సో వాటిలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని ఎంత వీలైతే అంత రీచ్ కి చేయడానికి ట్రై చేద్దాము. ఏమో చెప్పలేము, అదృష్టం కొద్దీ ఎవరో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర ఎవరికైనా పెద్దవాళ్ళకి ఈ వీడియో వాళ్ళ దృష్టిలోకి వెళ్తే సహాయం చేయొచ్చేమో. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దాతలు ఉంటే, డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే, ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో నేను చేయడానికి నా టార్గెట్ ఏంటంటే, అట్లీస్ట్ ఈ వీడియో ఒక గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దట్టు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అఫీషియల్ పేజెస్కి సంబంధించిన వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ సమస్య నుంచి వాడు బయటపడాలంటే కేవలం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే, లేకపోతే వాడి వల్ల అయ్యే పని కాదు. దట్టు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ దృష్టిలోకి ఈ సమస్య వెళ్తే దానికి చాలా తొందరగా పరిష్కారం వస్తుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ వీడియో ఫేక్ కాదు. ఈ వీడియోలో నేను చెప్పిన ఏది కూడా అబద్ధం కాదు. వాడి నంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఆ నంబర్కి ఫోన్ చేసి వాడితో డైరెక్ట్ గా మాట్లాడి ఆ సమస్య గురించి మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాతే మీరు నమ్మితేనే షేర్ చేయండి, సహాయం చేయండి. సో అది గైస్, ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం. నా వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడు పర్సనల్ రిక్వెస్ట్ కింద ఒక వీడియో చేశాడు, దాన్ని కూడా ఇక్కడ షేర్ చేస్తాను. సో అది కూడా చూడండి. అంతకు మించి నేను చెప్పగలిగేది ఏం లేదు. ఇది మా అందరి యొక్క జెన్యూన్ రిక్వెస్ట్ మాత్రమే. ఒక 2 కవల పిల్లల యొక్క భవిష్యత్తు నా మీద, మీ మీద, మనందరి మీద ఆధారపడింది. సో మనందరం కలిసి
దీన్ని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దాము. ప్లీజ్ ఆలోచించండి. ఈ వీడియో చూసిన తర్వాత షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తుళ్ళూరి గిరిధర్రావు. నేను నివసించేది నరసాపురం మండలం లక్ష్మీశ్వరం గ్రామంలో నివసిస్తున్నాను. నాకు ఇద్దరు కౌన పిల్లలు. వాళ్ళిద్దరు పిల్లలకి ఏజ్ వచ్చేసరికి సంవత్సరంన్నర. ఇద్దరు పిల్లలకి వినికిడి శక్తి లేదు, మాటలు రావు. మేము చాలా హాస్పిటల్స్ చూపించాము. భీమవరం, తణుకు, రాజమండ్రి, హైదరాబాద్, గుంటూరు. ప్రజెంట్ ఇప్పుడు గుంటూరులో చూపిస్తున్నాము. ఇద్దరు పిల్లలకి ఆపరేషన్ ఉంది. మేము అంత స్తోమత లేని వాళ్ళం. దయచేసి దాతలందరూ ఎవరైనా మా పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము. మీకు ప్రతిదీ అప్డేట్ రిపోర్ట్స్ అన్నీ మేము తెలియజేస్తాము. ఇందులో ఎటువంటి అసత్యం లేదు, సత్యమే ఉంది. మా పిల్లలకి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.